మనల్ని బాధిస్తున్నారు, మన మీద కేసులు పెడుతున్నారు, సోషల్ యాక్టివిటీస్ మన సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టినారు, రాజకీయ నాయకుల మీద. అంతెందుకు జర్నలిస్టులు అయినటువంటి మీ మీద పెద్దలు, అంత వయసు కలిగిన వాళ్ళు, ఉత్తములు మిమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు మా కంట కన్నీరు వచ్చింది. మా ఇంట్లో మా భార్య, మా పిల్లలు అందరం కూడా బాధపడినాం. ఏమి దుర్మార్గమైన ప్రభుత్వం. ఆ మనిషి ఏంది, 70 సంవత్సరాల వయసు ఉంది, ఆయన ఒక చిన్న చెడ్డమాట మాట్లాడాడు. ఎప్పుడైనా మేము రాయలసీమ లాంగ్వేజ్ ఏదైనా చెడ్డమాట మాట్లాడేది తప్పు, ఇట్లా మాట్లాడదని చెప్పి మనిషిని తీసుకుపోయి కటకటాల్లో పెడతారా మిమ్మల్ని? ఈ దుర్మార్గం పాడు కానీ ప్రభుత్వాన్ని. తండ్రి లాంటి వయసు మీది, జ్ఞానం బుద్ధి లోకేష్కు ఉండాలి. అసలుకు మా నాయన వయసు ఎంత, కొమ్మినేని శ్రీనివాస్ గారి వయసు ఎంత, ఆయన పని ఏంది? ఆయన మాతినేమన్నా రాజకీయ నాయకుడా? మాతినేమన్నా ఇంకొకటి మాట్లాడేవాడు, విమర్శించేవాడా? అట్లా మిమ్మల్నే తీసుకుపోయి లోపల పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఏమన్నా ఉందే? కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటి నుంచి చెప్పేది ఏంటంటే, సార్ రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా వస్తాం. ఎవరైనా మన పార్టీ వాళ్ళు అంతో ఇంతో కోపంతో మాట్లాడినా, బాధ కలిగి పగతో ప్రతీకారంతో రగిలిపోయిన నాయకునిగా మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు తల ఊపకుండా ఈ శాంతి భద్రతలను పరిరక్షించే విషయంలో మేమందరం 4 మెట్లు కాదు 10 మెట్లు కిందికి దిగుతాం. ఈ పగా ప్రతీకారాలు లేకుండా న్యాయాన్ని సమానంగా అందరికి అందించండి, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయండి అని చెప్పి ఈ రోజే మా సార్ మేము జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను.